నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసిన వారికి జరిమానా విధించాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి ఆదేశించారు. వార్డు సందర్శనలో భాగంగా శనివారం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 56వ డివిజన్లో డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, స్థానిక కార్పొరేటర్ కొమ్ము స్వప్న వేణుతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంట్లోని పనికిరాని వస్తువులు, పరుపులు, టైర్లు డ్రైన్లలో పడవేస్తుండటంతో అడ్డుపడి నీరు సాఫీగా ప్రవహించకుండా నిలిచిపోతోందని, తద్వారా ఇళ్లలోకి వరద నీరు వస్తోందన్నారు. వరద ముప్పు నివారించడానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి డ్రైన్లు నిర్మిస్తున్నా ఇంట్లో నుండి వెలువడుతున్న చెత్త అడ్డుపడి ప్రయోజనం లేకుండా పోతోందన్నారు. మెప్మా ఆర్పీలు, స్వశక్తి మహిళలు చెత్త బయట పడవేయకుండా ఇంటింటా అవగాహన కల్పించాలన్నారు. కాగా ఈ సందర్భంగా శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టి తిలక్ నగర్లో ప్రవహిస్తున్న మేజర్ నాలాలో పూడిక తొలగించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ టిపిఎస్ నవీన్, సూపర్వైజర్ సంపత్, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ రామగుండంలో భాగంగా ఈరోజు 56th డివిజన్ సోదరిమణి కొమ్ము స్వప్న వేణుగారి డివిజన్లో ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. గౌరవ సోదరులు పాతిపల్లి ఎల్లన్న గారు, దాదాపుగా కార్పొరేటర్లు ఒక 10 మంది, మా టౌన్ ప్లానింగ్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది కూడా పూర్తిగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ డివిజన్లో తిరుగుతూ ఉంటే ఇక్కడ ఉన్న అక్కా చెల్లెళ్ళందరూ కూడా ఈరోజు మాట్లాడడం జరుగుతూ ఉన్నది. గత 20 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతానికి ఏ నాయకుడు వచ్చిన పాపాన పోలేదు, ఇక్కడ పరిస్థితులను పట్టించుకున్న పాపాన పోలేదు. మొదటిసారిగా మీరే వచ్చిందని చెప్పేసి ఇక్కడ ఉన్న సోదరులందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. అంటే ఇక్కడ గతంలో ఈ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యే కావచ్చు, అంతకుముందున్న ఎమ్మెల్యేలు కావచ్చు, పూర్తిగా నిర్లక్ష్యం, రాజకీయాలకు రాగానే డబ్బు సంపాదించుకోవాలని ఒక దుర్మార్గమైన ఆలోచన, బిల్డింగులు కట్టుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలనే ఆలోచన తప్ప ప్రజల సంక్షేమం కోసం ఒక్కరోజు కూడా ఆలోచించిన పాపాన పోలేదనే తనకు నిదర్శనం ఇప్పుడు ఇక్కడ అక్కా చెల్లెళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మన ఇంటి పరిసరాలు కూడా కనీసం పరిశుభ్రంగా ఉంచుకోకుండా ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ డివిజన్లో కనీసం పనులు చేయించుకోలేదు అనంటే 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో రామగుండం ఎంత పూర్తిగా ధ్వంసం అయిపోయిందో ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఉదయం లేవగానే, నిన్న కూడా వారు చెప్తా ఉన్నారు, ఉదయం లేవగానే ప్రతి కార్పొరేటర్ కూడా ఒక పెన్ను పేపర్ తీసుకొని ప్రతి ఇంటింటికి వెళ్ళి ఆ వార్డులలో ఉన్న సమస్యలను మనమే తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కరించవలసిన బాధ్యత ఒక పొలిటీషియన్స్గా మన మీద ఉన్నది. ప్రజాప్రతినిధులుగా ప్రజలు మనల్ని అందుకే ఎన్నుకున్నారు కనుక ఆ ఎన్నుకున్నందుకు న్యాయం చేసేందుకు ఆ సమస్యలను పరిష్కరించాలి అని చెప్పేసి వారు సూచన చేసుడుతోటే దాదాపుగా కేవలం మేము వచ్చి 3 నెలల కాలం అయితే ఉన్నది. ఈ 3 నెలల్లో దాదాపుగా 2 నెలల నుంచి ప్రతి గల్లీ, ప్రతి వాడ, ప్రతి డ్రైనేజీ కూడా తిరుగుతూ ఆ సిల్ట్ అంతా కూడా మొత్తం తీపిచేసి ఒక ప్రణాళికాబద్ధంగా, వర్షాకాలం వస్తూ ఉన్నది కనుక వర్షాలు వచ్చే లోపలనే ఇక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగద్దు, ఎలాంటి శానిటేషన్కు సంబంధించిన ఇబ్బందులు ఎలాంటివి ఉండదు అనే ఆలోచనతోటి పూర్తిగా ఏదైతే మేజర్ స్ట్రామ్ వాటర్ డ్రైన్స్ ఉన్నాయో ఆ డ్రైన్స్లలో మొత్తం సిల్ట్ తీయించడం, ఇరువైపులా ఉన్న చెట్లు గిట్ట అన్నీ తీసేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేయడం అనేది రోజు ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు దాదాపుగా ఇంతమంది కార్పొరేటర్లు, ఒక మేయరు, ఒక డిప్యూటీ మేయరు, మొత్తం సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది అనేది మేము దాదాపుగా 20 ఏళ్ళ నుంచి, నేను కానీ మా ఎల్లన కానీ ముస్తాఫా రమేష్, మేమైతే మున్సిపల్ కార్పొరేషన్లో 20 ఏళ్ళ నుంచి ఉంటున్నాం. కానీ మాకు తెలిసి ఇట్లా రోజు రోడ్ల మీద పూర్తి స్థాయిలో 5-6 గంటలు సమయం కేటాయించి ప్రజల వద్దకు వెళ్ళిన నాయకులను మేమైతే ఎవరిని చూడలేదు. ప్రజలు కూడా చెప్తా ఉన్నారు ఇంతకుముందు వాళ్ళే, అరే ఎవరు రాలేదా 20 ఏళ్ళ నుంచి, మీరే మొట్టమొదటిసారిగా వచ్చింది. ప్రజా సంక్షేమం, ప్రజలకు కావలసిన కనీస సౌకర్యాలు, ప్రజలకు ఏదైతే మౌలిక వసతులు కల్పించవలసిన బాధ్యత మా మీద ఉన్నది అనేది మేము గుర్తెరిగినాము, ఆలోచన చేసినాం. ఈరోజు తప్పకుండా ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు పూర్తి స్థాయిలో పనిచేస్తాం. దయచేసి ప్రజలందరికీ కూడా ఒకటే కోరుతా ఉన్నాం, ఈరోజు స్వచ్ఛ రామగుండంగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ప్రతి అక్క, చెల్లె, అన్న, తమ్ముడు అందరూ కూడా రోడ్ల మీద చెత్త వేయకండి. మున్సిపల్ ట్రాక్టరు, ట్రాలీ రోజు మీ డివిజన్లలోకి వచ్చేస్తుంది. ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉన్నా డే బై డేనన్నా వస్తారు. దయచేసి మీరు ఆ గార్బేజ్ ఏదైతే రోజు ఇంట్లో నుంచి తీసుకొచ్చిన చెత్త ఉందో ఆ కాలువలలో కానీ ఇక్కడ లేదంటే రోడ్ల మీద కానీ వేయకుండా ట్రాలీకి ఇచ్చినప్పుడు
తప్పకుండా ఈ వాడ అనేది మీ ఇల్లు మీ వాకిలి ఎంత శుభ్రంగా ఉంటుందో ఈ వాడను కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది కనుక ఆ దిశగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ముందుకు రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.